ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీజేపీ నేతపై దాడి, తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సంఘటన ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అని వివరాలు తెలుసుకుందామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సమయంలో జరిగిన మూక దాడిలో బీజేపీ చెందిన ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యేకు గాయాలు కావడం జరిగిందనమాట. సో చేతికి దొరికిన మారణాయుధాలు, చెప్పులు, కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. సో కమలం నేతలు ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇక నిందితులు జరిపిన దాడిలో బీజేపీ ఎంపీకి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఆయన ధరించినటువంటి కుర్తా సైతం రక్తంలో తడిసి ముద్దైంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయన్నమాట. సో ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు పశ్చిమ బెంగాల్ అతలకుతం చేశాయి. వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. కొండ చర్యలు విరిగిపడి భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలో అక్టోబర్ 4న రాత్రి కురిసిన ఎడతెరుపు లేకుండా భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడి 14 మంది మృతి చెందినట్టు సమాచారం. ఇక మిరిక్ అదేవిధంగా కుర్సియంగ్ ప్రాంతాల్లో దూదియా ఐరన్ బ్రిడ్జి కూలిపోవడంతో రవాణా పూర్తిగా సంభవించిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే వారిని పరామర్శించేందుకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా వసూలు పంపిణీ చేశారు. అయితే అదే సమయంలో సుమారుగా 500 మంది మారణాయుధాలతో బీజేపీ నేతలపై దాడికి తెగపడ్డారు. వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సిందని అంటూ హుకుం జారీ చేశారు. వారిని భయపెట్టేందుకు ఎంపీ కాగెన్ ముర్ముపై రాళ్లు, చెప్పులు, కర్రలు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారనమాట. ఈ దాడిలో కాగెన్ ముర్ముతో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో గాయపడిన నొప్పి తాళేక ఏదైతే తహదాలు అంటే చేస్తూ ఇక కాంగ్రెస్ నేతలు అత్యవసర చికిత్స నిమిత్తం బీజేపీ శ్రేణులు ఆసుపత్రికి అయితే తరలించారనమాట. సో వైద్య చికిత్స కొనసాగుతుందన్నమాట. సో మొత్తం మీద అయితే సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలపై దాడి జరిగింది. సో ఇక బాధితులు రక్షించేందుకు టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ ఇతర నేతలు ముందుకు రాలేదని, కానీ వరద బాధితులు అండగా నిలిచేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులపై దాడి చేయడం హేయమంటూ ఖండించడం